హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్ణ రాయల్ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి పాప అన్నప్రాసన కోసం అని చెప్పి మేము షాపింగ్ చేయాలని నెల్లూరుకి అయితే వెళ్ళున్నాము. సో ఆమె కోసం అని చెప్పి ఫ్రాక్స్ సెలెక్ట్ చేస్తున్నాం. వాళ్ళు పెద్ద పెద్దవన్నీ చూపిస్తున్నారు. లోపల క్యాన్వాస్ ఎక్కువగా ఉంటుంది. అవి పిల్లలు అంతగా ఇష్టపడరు. అందులోనే సమ్మర్ ఫంక్షన్లు ఎక్కువసేపు ఉండాలి కాబట్టి వాళ్ళు అంతగా విసుగు పడిపోతూ ఉంటారు. అంత పెద్ద పెద్దవి కాకుండా సింపుల్గా చూపమని చెప్పి చూస్తున్నాము. ఆమె ఒక సైడ్ ఏడుస్తుంది, మేము ఇంకో సైడ్ అయితే ఫ్రాక్స్ సెలెక్ట్ చేస్తున్నాము. ఇంకా ఫ్రాక్ సెలెక్షన్ అయిపోయాక కిందికైతే వెళ్ళిపోయాము. ఆమెకు డ్రెస్సెస్ తీసుకున్నాం కదా, వాటికి సెట్ అయ్యే హెయిర్ బ్యాండ్స్ తీసుకుందాం అని చెప్పి హెయిర్ బ్యాండ్స్ కన్నా ముందు వాళ్ళ నాన్న అయితే ఒక స్పెట్స్ తీసుకున్నాడు. చూడగానే నచ్చేసి ఆమెకు పెట్టేశాడు. ఇంకా ఇంటికి వెళ్ళేదాకా అవి పెట్టే ఉన్నాడు, అంత నచ్చాయి ఆయనకి. ఎల్లో స్పెట్స్ పెట్టుకొని చాలా ముద్దుగా అనిపిస్తూ ఉంది. అవును, చెప్పడం మర్చిపోయాం. మేము వెళ్ళింది వచ్చేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇంకా ఇంటికి వచ్చేసి నెక్స్ట్ డే అన్నప్రాసన ముందు రోజు వచ్చేసి ఇది డెకరేషన్ అన్నమాట. మేము ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే సింపుల్గా డెకరేషన్ అయితే చేద్దాం అనుకున్నాము. లహరి మ్యారేజ్ అప్పుడు తెచ్చిన కొన్ని ఐటమ్స్ అయితే ఈ డెకరేషన్కి కొంచెం యూజ్ అవుతున్నాయి. ఫస్ట్ అయితే పైప్స్తో ఒక సెటప్ లాగా అరేంజ్ చేశారు మావయ్య దేవనాథ్ వాళ్ళు. ఇంకా వాటి మీద 3 పట్టు శారీస్ అయితే వేసేసాము. అత్తమ్మవి చూడడానికి ఆ పైప్స్ మొత్తం కవర్ చేసి మొత్తం కవర్ అవుద్ది పైనుంచి కింది దాకా. దానిపైన వచ్చేసి కటన్ పెట్టాము వినాయకుడిది. ఇంకా తర్వాత వచ్చేసి హ్యాంగింగ్స్ లాగా పెట్టాము డెకరేషన్కి. తర్వాత వీళ్ళు బెలూన్స్ తెచ్చారు. బెలూన్స్ కట్టాము పెట్టాము, అంత లుక్ అనిపించట్లేదు. అంటే మనకు ట్రెడిషనల్గా ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. సో అసలు వద్దని చెప్పాను బెలూన్స్. మనకు బర్త్డే ఫంక్షన్స్కి అలా అయితే బాగుంటుంది, బట్ అన్నప్రాసనకి పేరు పెట్టే వాటికి అయితే సెట్ కాదని చెప్పి ఇంకా కొన్ని బెలూన్స్ ఊదేసి మిగతావి ఇంకా పక్కన పెట్టేసాము. బాగుండదు ఇలా మార్నింగ్ మామిడాకులు వాటితో చేద్దామని చెప్పేసి. ఇంకా డెకరేషన్ అయిపోయాక మేము వచ్చేసి ఇంకా పాప బట్టలు ఏమేమి తెచ్చాను చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి వైట్ ఫ్రాకు రెడ్ ఫ్లవర్స్తో చాలా ముద్దుగా ఉంది. చూడడానికి చాలా అందంగా అనిపించింది. లోపల క్యాన్వాస్ అది ఇది కూడా ఏం లేదు. సో పాపకి చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది అని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకున్నాము. చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్, వెయిట్ కూడా అస్సలు లేదు, వేసుకున్నట్లు కూడా అనిపించదు పాపకి. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కాంబినేషన్లో ఇది కూడా చాలా బాగుంది. సింపుల్గా రెండు సేమ్ ఉండేలాగా తీసుకున్నాము. క్యాన్వాస్ వస్తే హెవీగా అనిపిస్తుంది, వాళ్ళకి చాలా విసుగ్గా ఉంటుంది అని చెప్పి ఇవి 2 డ్రెస్సెస్ అయితే చూడగానే చాలా బాగా నచ్చేసాయి. సో ఈ 2 తీసేసుకున్నాము. ఒకటి వచ్చేసి అన్నప్రాసనకి, ఇంకొకటి వచ్చేసి బారసాలకి. నేమ్ ఎప్పుడో పెట్టాల్సింది 3rd మంత్లోనే, బట్ అప్పుడు ఎవరు లేరు, మ్యారేజ్ హడావిల్లో ఎవరు రారని చెప్పి ఇంకా ఒకేసారి మేలో పెట్టుకుందని చెప్పి ఆపేసాము. ఇంకా ఆ డ్రెస్సులతో పాటుగా ఇంకా ఎక్స్ట్రా కూడా కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాము. చాలా కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి మా హస్బెండ్ ఇది సెలెక్ట్ చేశాడు. దీనికి బెల్ట్ కూడా ఇచ్చున్నాడు. ఇవన్నీ మాకు ఇప్పుడు సెట్ కావు, నాకు ఇంకా 2-3 మంత్స్ పట్టుద్ది ఇంకా వేసుకోవాలంటే. నెక్స్ట్ కూడా సేమ్ మిక్స్డ్ కలర్స్ అన్నీ బాగున్నాయి. కలర్ఫుల్గా మనకు చూడడానికి అంత లుక్ అనిపించదు. పాపకి వేసాక చాలా లుక్ వస్తుంది ఈ డ్రెస్సెస్ అన్నీ. నెక్స్ట్ వచ్చేసి చిన్ని మిడ్డీ టైపు, అది మిడ్డీ కాదు కొంచెం ఇట్లా ఈ డ్రెస్ వచ్చింది బన్నీ క్లాత్ టైపు, డైలీ యూజ్కి బాగుంటుంది చెప్పి తీసుకున్నారు. ఇంకా ఇవి వచ్చేసి కాటన్ డ్రెస్సెస్ డైలీ వియర్వే. ఇంతకుముందు ఒక డజన్ తెచ్చున్నారు. అవి కొంచెం ఇంకా చేంజ్ చేయాలి, కొంచెం పెద్దవి అని చెప్పి చూసాము, బట్ లేవు, 2 మాత్రమే 2 పీసెస్ ఉన్నాయి. ఆ 2 పీసెస్ తీసుకొని వచ్చేసాము. పాటుగా షాపింగ్కి శాన్వి కూడా వచ్చింది కదా, ఇంకా వాళ్ళ బాబాయ్ శాన్వికి కూడా ఒక డ్రెస్ అయితే తీయించేశాడు. శాన్వి డ్రెస్ చాలా అంటే చాలా బాగుంది. ఆ డ్రెస్ చూడంగానే వేసుకున్న కలర్ బాగా నచ్చింది చెప్పి ఇంకా అదే కావాలని చెప్పి తీసుకుంది. బాగుంది, లాంగ్ ఫ్రాక్ సింపుల్గా అనిపిస్తుంది, అంత వెయిట్ లేదు. కలర్ కూడా కాంబినేషన్ బాగుంది, వైట్ ఫ్లవర్స్తో వచ్చాయి. చిన్నపిల్లలకి ఏమైనా డ్రెస్సెస్ తెస్తే ఎంత ఆనందమో కదా, అవి వేసుకోవాలన్నా వేసుకొని అందరికి చూపించానన్నా. మనమే ఇప్పటికీ ఇలాగే ఉన్నాం కదా, చిన్నపిల్లలకి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా డ్రెస్ వేసుకొని చూపించింది బాగుందని చెప్పి. ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా అన్నప్రాసన వీడియో అయితే ఇంకోటి పెడతాను. ఈలోపు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.